వెల్కమ్ టు మనీ స్టోర్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో నుంచి సెకండ్ హాఫ్ వరకు ఉన్న మంచి ర్యాలీ ఒక్కసారిగా సెకండ్ హాఫ్లో హెవీ ఫాల్కి గురైంది. సో రీజన్ చూసుకుంటే నెగిటివ్గా ఓపెన్ అయిన గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఎకానమిక్ మీద పడుతున్న ఎఫెక్ట్స్, ఇలాంటి కారణాల మీద ఇలాంటి రీజన్స్తో పాటు మార్కెట్ కంటిన్యూస్గా ఫాల్కి గురైంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి డీప్ సెల్లింగ్ ప్రెజర్ గురైంది. దీనికి కారణం చూసుకుంటే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిలయన్స్. సో ఈ మూడు ఉన్న కంపెనీలు చూసుకుంటే నిఫ్టీలో ఆల్మోస్ట్ 32% వాటాని హోల్డ్ చేశాయి. సో దానివల్ల దీని మీద పడుతున్న ఎఫెక్ట్, వోల్టాలిటీ మీద చూపిస్తున్న ఎఫెక్ట్స్ ఫాల్కి రీజన్ అయి ఉండవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా ఫాల్ అవుతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు మరింత ఫాల్కి గురైంది. సో ఆల్మోస్ట్ మార్నింగ్ సెక్షన్ అక్కడే ఉన్న ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ సెకండ్ హాఫ్లో ప్రెజర్ కనపడతా చూపించింది. సో దాన్ని చూసుకుంటే దీనికి కారణం అది కూడా అయి ఉండవచ్చు అని ఇండికేట్స్ ప్రకారం చెప్పాలంటే. సెకండ్ వన్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్. ఈ స్టాక్ వచ్చేసి 546.20 దగ్గర క్లోజింగ్ చేసిండ్రు. సో కానీ ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూస్గా ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ చూపించినట్టు కనబడతా ఉంది. కాకపోతే ఇది నిజానికి సెల్లింగ్ ప్రెజర్ మీద చూపిస్తున్న స్టాక్ కాదు. వీళ్ళు కంపెనీ వచ్చేసి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ ఈరోజు వీళ్ళు పోస్ట్ చేశారు. సో ఇది వచ్చేసి జూబిలెంట్ షేర్ ఫుడ్ వర్క్స్ షేర్ ట్రేడ్ ఎక్స్ప్లిట్ చేశారు. సో ఇది వచ్చేసి 10 రూపీస్ విన్న వీళ్ళ ఫేస్ వాల్యూని 2 రూపీస్ ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేశారు. అందువల్ల ఈ స్టాక్ ఇలా కిందికి పడిపోయింది. అంతేకాని ఈ స్టాక్ వచ్చేసి నిజానికి ఫాల్ అవ్వలేదు. వీళ్ళ ఫేస్ వాల్యూ మాత్రం తగ్గించారు. ఆ ఫేస్ వాల్యూ తగ్గడం వలన ఈరోజు ఆ స్టాక్ వచ్చేసి నియర్లీ 80% ఫాల్ అయినట్టు చూపిస్తూ ఉంది. సో ఇది కారణం జూబిలెంట్ ఫుడ్ ఈరోజు ఫాల్ అవ్వడానికి. సో అంతేకాని మిగతా కారణాలు ఏమీ కనపడట్లేదు. ఐటీ స్టాక్స్ మీద ఎక్కువగా ప్రెజర్ చూపించిన ఈరోజు. కాకపోతే కంటిన్యూస్గా ఇది జరుగుతూనే ఉంది. రీసెంట్గా లాస్ట్ 1-2 ట్రేడింగ్ సెక్షన్స్లో కూడా ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉన్నాయి. రికవరీ ఇవ్వడానికి ప్రయత్నించిన కిందకి ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ చూపిస్తూ ఉన్నాయి. సో ఈ కంపెనీ వచ్చేసి విప్రో. సో విప్రో ఈరోజు ఆల్మోస్ట్ 9% ఫాల్ అయింది. సో ఈ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫోసిస్ కూడా హెవీగా ఫాల్కి గురి చూపించింది ఈరోజు. కాకపోతే విప్రో వచ్చేసి నిన్నటి అనౌన్స్మెంట్ ప్రకారం చెప్పాలంటే సత్య ఈశ్వరన్ కంట్రీ హెడ్గా అపాయింట్ చేశారు. సో సెకండ్ వన్ వచ్చేసి ఈ స్టాక్స్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ చూసినట్లయితే టెక్ మహీంద్రా అండ్ ఐటీ సెక్టర్స్ ఈ హెవీ ఫాల్స్ లైక్ ఈరోజు వచ్చేసి ఇన్ఫోసిస్ డౌన్ ఆల్మోస్ట్ 8%గా ఫాల్ అయినట్టు చూపిస్తూ ఉంది. సో ఇదన్నీ కాదు, సో బ్రోకరేజెస్ ఛార్జెస్ వల్ల లోయర్ మార్జిన్స్ ఎస్టిమేషన్స్ కూడా రీజన్స్ ఉన్నాయి. సో ఇలాంటి చిన్న రీజన్స్ వల్ల ఈ కంటిన్యూస్గా ఐటీ సెక్టర్లో ఫాల్ చూడవలసి వస్తుంది. అండ్ ఇన్ఫోసిస్ కూడా నిన్న ఆల్మోస్ట్ 40,000 crores సెల్ జరిగాయి. సో ఆ సేల్స్ ప్రకారము సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఈ ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ హెవీగా ఫాల్ అవడానికి కారణం కనపడతా ఉంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫోసిస్ షేర్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఈరోజు 3%గా ఫాల్ జరిగింది. సో ఈ 3% ఫాల్ మాత్రం ఈరోజు జరిగింది కాదు, నిన్న కూడా సేమ్ అలాగే ఆల్మోస్ట్ 5% ట్రేడ్ వచ్చేసి లాస్తో క్లోజ్ అయింది. సో ఇది నిన్న ఈరోజు జరిగినడం మాత్రమే కాదు, కంటిన్యూస్గా ఐటీ సెక్టర్ అంతా ఫాల్కి గురవుతూ ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో ఈరోజు మార్కెట్ ఇంతలా ఫాల్ అయినా కానీ సో అపోలో హాస్పిటల్స్ అండ్ కొన్ని స్టాక్స్ గ్రీన్గానే క్లోజ్ అయ్యాయి. సో అపోలో హాస్పిటల్ ఆల్మోస్ట్ 5%తో ర్యాలీతోనే క్లోజ్ అయింది. సో దీనికి కారణం ఇంకా తెలియలేదు, చూడాలి. నైట్ ఏం పోస్ట్ చేస్తారో వెయిట్ చేయాలి. సో నేను తెలుసుకునే ప్రకారం అయితే అపోలో హాస్పిటల్ వచ్చేసి ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. సో ఇది కారణం ఇంకా చూడాలి ఏం తెలుస్తుందో.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్. అండ్ థర్డ్ వన్ చెప్పాలంటే ఇన్ఫోసిస్. ఈ 3 కంపెనీలు వచ్చేసి ఈరోజు మార్కెట్ ఫాల్కి హెవీ కారణం అయి ఉండవచ్చని చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో సెల్లింగ్ ప్రెజర్కి ఇదే మెయిన్ కారణం అయి ఉండవచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 32% నిఫ్టీ మీద ప్రెజర్ చూపించే స్టాక్స్ ఇవి మాత్రమే. సో రిమైనింగ్ స్టాక్స్ చూసుకుంటే ఇవి హెవీ ఫాల్కి రీజన్ చూపించచ్చు. లైక్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి వచ్చేసి బ్యాంక్ సెక్టర్, రిలయన్స్ వచ్చేసి అండ్ ఆల్మోస్ట్ నిఫ్టీ మీద ప్రెజర్ చూపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో ఐటీ సెక్టర్ నుంచి తీసుకోవాలంటే ఇన్ఫోసిస్. సో ఈ 3 సెక్టర్స్, ఈ 3 కంపెనీలు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫాల్కి సెకండ్ హాఫ్ రీజన్ చెప్పచ్చు. సో దీనికి మెయిన్ రీజన్ ఇంకా క్లారిటీగా తెలియదు. కాకపోతే ఇది మెయిన్ కారణం అని ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే మెయిన్ 30% ఫాల్ దీని నుంచే ఉండొచ్చని మనం అనుకోవచ్చు. సో మెయిన్ కారణంగా దీన్ని చెప్పకుండా ఉండకపోవచ్చు. రీజన్ వచ్చేసి ఇది 30% మాత్రమే